కూటమి ప్రభుత్వంలో వచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్. మిట్టల్ స్టీల్ ప్లాంట్ నక్కపల్లికి రావడానికి ప్రధాన కారణం వైఎస్ జగన్ అన్నారు. జగన్ తెచ్చిన బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణాన్ని ఇప్పటికీ పూర్తి చేయలేకపోతున్నారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చాక 6,500 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయాయని ఆరోపించారు. ఆర్సిలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ అనేటువంటి సంస్థని ఈ రాష్ట్రానికి తీసుకురావడానికి, ఆ సంస్థ ఈ రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెట్టడానికి దానికి ఆజ్యం పోసింది, పునాదులు వేసింది 2022వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. విశాఖపట్నంలో ఉన్నటువంటి వారి ఎగ్జిస్టింగ్ ప్లాంట్ ఏదైతే ఎస్ఆర్ ప్లాంట్ని వారు టేక్ ఓవర్ చేసుకున్నారో దాని ఎక్స్పాన్షన్ కోసం 1000 కోట్ల రూపాయలు దాని ఎక్స్పాన్షన్ కోసం దావోస్లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ సంస్థ చైర్మన్ అయినటువంటి లక్ష్మీ మిట్టల్ గారి కొడుకు ఆదిత్య మిట్టల్ గారితో సమావేశమై వారితో ఒప్పందం చేసుకుని దాంతోపాటు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ అయినటువంటి గ్రీన్కో కర్నూలులో చేపడుతున్నటువంటి పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా వారితో టైఅప్ అయ్యి దాని మీద ఒక 4,800 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకు